మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. ఎందుకంటే ఇదే ప్రభుత్వం బస్ ఛార్జీలు పెంచింది, ఇదే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది. వీళ్ళ దగ్గర మున్సిపాలిటీస్కు నిధులు లేవు, కానీ 40% కమిషన్లు మాత్రం మేము తీసుకుంటున్నాను. ఈ 40% కమిషన్ల ప్రభుత్వాన్ని మనం అంతం చేయాల్సిన అవసరం లేదు. ఒక అవినీతి రహితమైన పాలన దేశంలో ఉంటే, ఒక అవినీతితో కూడినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే, ఒకవేళ వాళ్ళు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ పరిపాలన వస్తే మనందరి మీద నష్టం జరుగుతుంది, మనందరి మీద భారం జరుగుతుంది మిత్రులారా. అందుకనే అవినీతి రహితమైనటువంటి పురపాలక సంఘాలు మనకు కావాలన్నా, కార్పొరేషన్లు కావాలన్నా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈరోజు అవినీతి రహితమైన పాలన ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పరిపాలించిన రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకు వచ్చే నిధులు ఈరోజు నేరుగా మన కార్పొరేషన్కి వస్తే ఆ నిధులు మళ్లిస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం మతం ఆధారంగానే ఈరోజు ఆ ఓట్లు అడుగుతూ ఉన్నారు, మతం ఆధారంగానే గెలుస్తాను ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న హైకోర్టులో ఒక సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీకు దగ్గరున్నటువంటి ఒక విలేకరి ఎక్కడో అమెరికా పోవాలని ప్రయత్నం చేసి పాస్పోర్ట్ పర్మిషన్ అడిగితే సజ్జనార్ గారు హైదరాబాద్ కమిషనర్ గారు ఒక ఎఫిడవిట్ వేశారు. ఈయన ఐఎస్ఐ ఏజెంటు, ఈయన పోతే సెక్యూరిటీకి చాలా కష్టం, ఇండియన్ సెక్యూరిటీకి ఇతను పంపించకండి అన్నాడు. ఆ ఐఎస్ఐ ఏజెంటు ఎవరైతే పేరు చెప్పారో అతను కాంగ్రెస్ పార్టీ నాయకులతో హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళతో ఫోటోలు దిగారు, ముఖ్యమంత్రితో ఫోటోలు దిగారు, ఎంఐఎం నాయకులతో కూడా ఫోటోలు దిగారు. మరి ఐఏఎస్కు ఎంఐఎంకు కాంగ్రెస్కు లింక్ ఏంది అని అడుగుతా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీ అంటే మజ్లిస్, కాంగ్రెస్ పార్టీ అంటే మావోయిస్ట్గా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని అంతం చేయాల్సిన అవసరం మిగులుతున్నారు. ఈరోజు దేశంలో ఏ నగరాలు చూసినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నగరాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ఉన్నాయి. కానీ మనకు ఇంక రోడ్లు లేవు, మనకు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, నీటి కోసం మనం ప్రతిరోజు మనం వెయిట్ చేస్తూ ఉన్నాం, నీరు లేదు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఒక్కసారి ఆలోచిద్దాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే మాట మాట్లాడింది. అది చచ్చిపోయిన పాము కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. బీఆర్ఎస్ ఇస్ గాన్ కేస్. బీఆర్ఎస్ పబ్లిక్ మర్చిపోయారు. బీఆర్ఎస్ బండారం వాళ్ళ కుటుంబాలను బయటపడుతున్నారు. ఒక సభ్యురాలు బయటకు వస్తుంది, వాళ్ళు ఎక్కువ తిన్నారు, నాకు తక్కువ ఇచ్చారని చెప్పి గొడవ చేస్తాను. ఇప్పుడు మీరు ఎంతైనా తినండి, దోచుకుంది ఎవరిని? తెలంగాణ ప్రజల్ని. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల్ని దోచుకుంటున్నారు. ఒకడు దొంగ అయితే ఇంకోటి దోపిడి దొంగ. ఈ దోపిడీ దొంగ గతంలో రాహు కేతు లాగానే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాహు అయితే కేసీఆర్ గారు కేతు. ఈ రాహు కేతు నుంచి మనం బయటపడాలి. తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణని రక్షించగలుగుతుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే యువతకు రక్షణ కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే స్త్రీలకు రక్షణ కలిగిస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే వ్యాపారస్తులకు రక్షణ కల్పిస్తుంది. ఈరోజు వ్యాపారస్తుల ఒక తలకాయ మీద మినిస్టర్ ఓవేస్ని తుపాకీ పెట్టి డబ్బులు అడుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచిస్తుంటారు. స్కామ్లు జరుగుతూ ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉన్నాయి, కమిషన్లు చేస్తూ ఉన్నాయి. ఒకరు ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పులతో దోస్తే ఈ అప్పు రాష్ట్రాన్ని కూడా ఏ విధంగా దోచుకోవాలి అనేది ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని దగ్గర రానియద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూస్తున్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? దేశ వ్యతిరేక మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను కూడా దేశ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు.
పాకిస్తాన్ని భారత్కు లాట్మారని ఇటువంటి మాటలు మాట్లాడితే రేపు తెలంగాణ పబ్లిక్ తుమ్కో లాట్ మారేగా అని చెప్పి కూడా చెప్తా ఉంటున్నారు. ఆ సమయం దగ్గర వచ్చింది. ఈ యొక్క తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీరు ఆడుకుంటున్నారు. ఫీ రీఇంబర్స్మెంట్ మీరు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి జాబ్ క్యాలెండర్ చేయట్లేదు. ఆరోగ్యశ్రీని మీరు మొత్తం బకాయిలు పెట్టారు. ఆయుష్మాన్ భారత్ని మీరు ఇక్కడ అమలు పరచట్లేదు. ఇందిరమ్మ ఇల్లు పేరు మీద మోసం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు ఇల్లు రాకుండా చేస్తా ఉన్నారు వాళ్ళు అవన్నీ ఉంటే. కాబట్టి భారత ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఫసల్ బీమా కూడా మీ దగ్గర రాలేకుండా చేస్తున్నారు. రైతులకు రైతు బంధు చేశారు. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏమి చేయలేదని కాబట్టే ఈరోజు ప్రజలు వారిని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. రామచంద్రరావు రేవంత్ దీన్ని అన్నాడు అని చెప్పాను. ఇవన్నీ చేసిన తర్వాత నేను రేవంత్ దీన్ని తినక ఏమంటాం మనం? రేవంత్ దీన్ని నువ్వు కాబట్టే ఈరోజు కేవలం ముస్లింలకే మోజు మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులను ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ చేసినాం. మేము ముస్లింలు ముఖ్యమంత్రులు చేసినాం, రాష్ట్రపతులు చేసినాం, చైర్మన్ చేసినాం అన్నారు. కానీ బిడ్డ మర్చిపోతున్నాను, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఈ దేశంలో అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని రాష్ట్రపతి చేసినాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మతం ఆధారంగానే మాట్లాడలేదు. కానీ మా మతం జోలికి వస్తే, మా ధర్మాన్ని జోలికి వస్తే, మా ధర్మం మీద మా ఉల్టా సీదా మాట్లాడితే ఇక్కడ మేము ఊరుకోము, దానికి ప్రతికిస్తాం కూడా చెప్పాము. బాబర్ అయితే రాముడు పుట్టిన స్థలాన్ని కూలగొట్టి మస్జిద్ కడితే ఆ మస్జిద్ తొలగించి ఇక్కడ భవ్యమైన రామ మందిరం అయోధ్యలో కట్టడు రామనాం కట్టినాం మనం. కాబట్టి ఈ పిచ్చి మాటలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మస్జిద్ పార్టీకి చెప్తా ఉన్నాను, మీ మాటలు అదుపులో తీసుకోవడా ఉండండి. రేవంత్ దీని మీతో ఉండొచ్చు ఇప్పుడు, కానీ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, మీ భర్తం పడతామని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ భర్తం పడతాం. ఈ యొక్క హిందువులో ఉన్న హిందువులకు రక్షణగా భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది. భారతీయ జనతా పార్టీ మేము మతాలకు వ్యతిరేకంగా మతాలకు మాట్లాడలేదు. కానీ మా యొక్క దేశం యొక్క సమగ్రత మీద, దేశం సంస్కృతి మీద, దేశంలో బహుసంఖ్యక ధర్మం మీద మాట్లాడితే ఊరుకునేది లేదని కూడా విషయాన్ని తెలియజేస్తూ, మరి కొన్ని రేపే మనకు ఇవ్వాలి ఆఖరి రోజు మనకు ఉన్నటువంటి ఒక ప్రచారం. నేను ప్రచారం మొదలుపెట్టినప్పుడు మున్సిపాలిటీలో మొట్టమొదటి ప్రచారం కూడా అరవింద్ గారి నేతృత్వంలో జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్లో మొదలుపెట్టాను. ఆ ముగింపు కూడా నేను నిజామాబాద్ పార్లమెంట్లో చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ మీరు మేయరు, మీ కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీని అయిన తర్వాత వారికి సన్మానం చేయడానికి మళ్ళీ వస్తానని చెప్పేసి కూడా అరవింద్ గారికి మాట ఇస్తాను. నాకు ఇంతమంది వచ్చినటువంటి ఒక అక్క చెల్లెలు, ఇక్కడ ఉన్నటువంటి ఆ మార్కండేయ దేవుడి యొక్క మన అనుగ్రహం మన మీద ఉన్నది. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉన్నది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తూ, మరి మా మిత్రులందరూ కూడా మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.